నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుతో పాటు జిల్లాల పునర్వ్యవస్థీకరణ, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సహా పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించారు. అలాగే పలు సంస్థలకు భూముల కేటాయింపులపైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. మొత్తం 69 అంశాలపై కేబినెట్లో చర్చ జరిగింది. 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుండగా మోంతా తుఫాన్ ప్రభావంపై ప్రధాన చర్చ జరిగింది. సిఆర్డీఏకి నాఫ్పిడ్ 7,500 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు ఆమోదం తెలపనుంది. మొత్తంగా సిఆర్డీఏకు 9,000 కోట్ల రూపాయల మేర రుణం తీసుకునేందుకు ఆమోదం తెలపనుంది. కాగా ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై చర్చ జరగనుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-30కి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ప్రతిపాదిత డ్రోన్ సిటీలో భూమి కేటాయింపు పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇక సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందంపై ఆమోదం తెలిపింది. డిజిటల్ గవర్నెన్స్, సుస్థిర పట్టణ పరిపాలన, రియల్ టైం గవర్నెన్స్, సుస్థిర ఆర్థికాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధికై వ్యవస్థాగత సామర్థ్యాల పెంపునకు సింగపూర్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రచించిన అందెశ్రీ కన్నుమూశారు. హైదరాబాద్లోని లాలాగూడలో నివసిస్తున్న ఆయన రాత్రి అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే వైద్యులు పరిశీలించి ఆసుపత్రికి చేరుకునేలోపే అందెశ్రీ మృతి చెందినట్లు వెల్లడించారు. అందెశ్రీ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జయ జయ హే తెలంగాణ అంటూ తెలంగాణకు రాష్ట్రీయ గీతాన్ని అందించిన గొంతు మూగబోయింది. ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 7:25 మరణించినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. అందెశ్రీ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రముఖ కవి, రచయిత, తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందెశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటు అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చంద్రబాబు తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అందెశ్రీ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన రచన ప్రస్థానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. గొర్రెల కాపరిగా, భవన నిర్మాణ కూలీగా జీవితం మొదలుపెట్టి అక్షర యాత్ర చేశారని గుర్తు చేశారు. కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో శివాలయాలు బోళాశంకరుని నామస్మరణతో మారుమరోగాయి. వేకువజామునే తరలివచ్చిన భక్తజనం పావన కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి పరమేశ్వరుని ప్రీత్యర్థం విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. విజయవాడలో పాత శివాలయంగా పేరుగాంచిన శ్రీ బ్రహ్మరాంబ మల్లీశ్వర స్వామివారి ఆలయం కార్తీక శోభతో కళకళలాడింది. శివకేశులు ఇరువురికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో ఆలయాలు భక్తజనంతో పోటెత్తాయి. ముఖ్యంగా 1 టౌన్లోని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం చేరువనే ఉన్న పాత శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కార్తీక దామోదర్ల ప్రీత్యార్థం దీపాలు వెలిగించి శాస్త్రోక్తంగా అర్చనలు నిర్వహించారు. వేకువజాము నుంచే ప్రారంభమైన భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈవో చైర్మన్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బొమ్ము మధు మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మాసంలో అత్యంత విశిష్టమైన తొలి సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని, వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించామని తెలిపారు. బ్రహ్మరాంబదేవికి రోజుకు దివ్యాలంకారం చేస్తున్నట్లు వివరించారు. భక్తులంతా దేవస్థానం నిర్వహించే పూజలు, అభిషేకాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఏపీ మంత్రి నారా లోకేష్ డిసెంబర్ 6వ తేదీన డాలర్స్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా లోకేష్ కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. యువనేత సభ కోసం డాలర్స్ ఎన్ఆర్ఐ, టీడీపీ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ డిసెంబర్ 6వ తేదీన డల్లస్లో పర్యటించనున్నారు. యువనేత పర్యటన సందర్భంగా 10,000 మంది ప్రవాస తెలుగు వారితో భారీ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం డల్లస్ ఎన్ఆర్ఐ, టీడీపీ సభ్యుల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో 100 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. మంత్రి లోకేష్ డాలస్ సభ ఏర్పాట్లను సజావుగా నిర్వహించాలని ఓ కార్యాచరణ రూపొందించారు. ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు లోకేష్ సభ కోసం ఒక స్టీరింగ్ కమిటీ వారితో అనుసంధానం చేసుకుంటూ సెక్యూరిటీ, భోజనాలు, స్వాగత సన్నాహకాలు, వేదిక ఏర్పాట్లు వంటి ఒక్కో బాధ్యతను నిర్వహించేందుకు ఇతర కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో పాలు పంచుకునేందుకు కొందరు సభ్యులు తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ పేర్లు నమోదు చేసుకున్నారు. నిన్నటి సమావేశానికి హాజరు కాలేకపోయిన ఇతర సభ్యులు కింద జత చేసిన లింక్ ద్వారా మీకు ఆసక్తి ఉన్న ఈ కమిటీలో వారి పేరు, కాంటాక్ట్ వివరాలు పొందుపరచవచ్చని డాలస్ ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు సూచించారు. ఈ క్రమంలోనే స్టీరింగ్ కమిటీ సభ్యులుగా పలువురిని నియమించారు. విజయవాడ 1 టౌన్ పాత శివాలయం భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారిని మంత్రి గుమ్మడి సంధ్యారాణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక సోమవారం సందర్భంగా ఉదయం ఆలయానికి చేరుకున్న మంత్రి సంధ్యారాణికి ఆలయ చైర్మన్, కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వేద పండితులు మంత్రికి ఆశీర్వచనం చేసి శేషవస్త్రాలు అందజేశారు. మోంతా నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం ఏపీలో పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో 7 ఉన్నతాధికారులతో కూడిన బృందం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మోంతా తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. 5,760 కోట్ల రూపాయల నష్టం జరిగిందని కేంద్రానికి పంపిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మోంతా తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు సోమవారం నుంచి కేంద్ర ప్రతినిధి బృందం ఏపీలో పర్యటించనుంది. ఉదయం కేంద్ర బృందం గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా అధికారులు ఘన స్వాగతం పలికారు. 2 బృందాలుగా విడిపోయి తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. టీమ్ 1లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ జాయింట్ సెక్రటరీ పుసిమి బసు, కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఎఫ్సిడి డిప్యూటీ డైరెక్టర్ మహేష్ కుమార్, రోడ్లు రవాణా, హైవేలు విజయవాడ నుంచి ఈఈ శశాంక్ కుమార్ రాయ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇస్రో హైదరాబాద్ నుంచి శాస్త్రవేత్త సాయి భగీరథ్ ఉన్నారు. మధ్యాహ్నం 2:30 సమయానికి ఆ జిల్లా అధికారులతో సమావేశమై పంట నష్టంపై ఫోటో ఎగ్జిబిషన్ తిలకిస్తారు. మధ్యాహ్నం 3:15 కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామానికి బృంద సభ్యులు చేరుకుంటారు. 3:30 నుంచి 4 గంటల వరకు గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలు, కల్వర్టును పరిశీలిస్తారు. అలాగే చేపల చెరువులకు జరిగిన నష్టాన్ని సైతం స్థానిక అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం 4 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఒంగోలు ఎన్జీ పాడుకు చేరుకుంటారు. టీమ్ 2లో అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డైరెక్టర్ కె పొన్నుస్వామి, కేంద్ర జలవనరుల శాఖ సిడబ్ల్యూసి హైదరాబాద్ నుంచి శ్రీనివాసు బైరి, కేంద్ర విద్యుత్ శాఖ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నుంచి డిప్యూటీ డైరెక్టర్ ఆర్తి సింగ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ మనోజ్ కుమార్ మీనా ఉన్నారు. వీరు సోమవారం ఉదయం 10:30 ఏపీ సచివాలయానికి చేరుకుంటారు. బ్లాక్ 1లో సెక్రటరీలు హెచ్ఓడీలతో మాట్లాడడంతో పాటు మోంతా తుఫానుపై పీపీటీలను తిలకించనున్నారు. 12 గంటలకు కృష్ణా జిల్లాకు చేరుకుని 12:30 కంకిపాడు మండలం పునాదిపాడులో వరి చేలను పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు పూర్వ వైభవం వచ్చిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. తాను సైతం 9 డివిజన్లను దత్తత తీసుకుని ఆయా డివిజన్లు నిరుపేదలకు శక్తి వంచన లేకుండా సాయం అందిస్తున్నామని తెలిపారు. 24వ డివిజన్కు చెందిన నిరుపేదలకు P4 పథకం కింద 3 తోపుడు బండ్లను ఆ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. మొగల్రాజుపురంలోని తన కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రావడంతో నిరుపేదలకు మంచి రోజులు వచ్చాయనన్నారు. గతంలో మాదిరిగా వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు ప్రభుత్వం P4 పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో నిరుపేదలకు మార్గదర్శకుల నేతృత్వంలో సాయం అందిస్తున్నామని తెలియజేశారు. తాను స్వయంగా 9 డివిజన్లను దత్తత చేసుకుని అందులోని నిరుపేదలకు శక్తి వంచన లేకుండా ఆర్థిక ఆసరా కల్పిస్తున్నామని తెలియజేశారు. ప్రజలు చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు, రజకులకు ఇస్త్రీ చేయించుకునేందుకు వీలుగా అనువైన బండ్లను అందజేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 300 మందికి తోపుడు బండ్లు అందజేసినట్లు ఆయన వివరించారు. వారు వ్యాపారాలు నిర్వహించినందుకు అనువుగా 15,000 రూపాయలు గ్యారంటీ లేని రుణాలను కూడా బ్యాంకుల ద్వారా అందిస్తున్నామని ఎమ్మెల్యే ఉమా వివరించారు. పేదరిక నిర్మూలన కోసం తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో 24వ డివిజన్కు చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 9 డివిజన్లోని పేదవాళ్ళందరికీ కూడా ఏ అవసరం ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా, పెళ్ళైనా, లేదంటే చావైనా, లేదంటే చదువులకైనా తోచినంత సహాయం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చిరు వ్యాపారులకి తోపుడు బళ్ళు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి బ్యాంకు లోను 15,000 రూపాయలు ఎటువంటి
గ్యారంటీ లేకుండా ఆధార్ కార్డు మీద 15,000 లోను, 15,000 కట్టేస్తే మళ్ళీ 25,000, మళ్ళీ 50,000 కూడా ఇచ్చే విధంగా వాళ్ళకి కాల్ మనీ కానీ అధిక వడ్డీలు బారిన పడకుండా వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాం. అట్లాగే వాళ్ళకి జోన్లు పెట్టి వాళ్ళకి ఆ జోన్లో వ్యాపారం చేసుకునే దానికి సదుపాయం కల్పిస్తూ ఉన్నాం. పెన్షన్ అనేది భిక్ష కాదని అది హక్కు అని, ఆ హక్కును కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా కొత్త పెన్షన్లు ఒక్కటి కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోతే పెన్షన్దారులు ఉసురు ఈ ప్రభుత్వానికి తప్పక తగులుతుందని ఆయన హెచ్చరించారు. అర్హులైన లబ్ధిదారులకు వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పశ్చిమ నియోజకవర్గ నగర కమిటీ ఆధ్వర్యంలో చిట్టినగర్లోని విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్ 1 కార్యాలయం ఎదుట సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా కొత్త పెన్షన్లు ఒక్కటి కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.5 లక్షల మంది పెన్షన్దారులు మరణించారని, వారి స్థానంలో కొత్తగా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. సంక్షేమ ప్రభుత్వం అంటే ఇదేనా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. చనిపోయిన వారి పెన్షన్ను భార్యకు ఇస్తున్నప్పటికీ కొత్త వారికి ఇవ్వకపోవడం దారుణమన్నారు. కేవలం విజయవాడ నగరంలోనే 5,000 పెన్షన్లు ఖాళీలు ఉన్నాయని, వాటిని కూడా భర్తీ చేయకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. 18 నెలల కాలానికి వికలాంగులకు పెండింగ్లో ఉన్న నెలకు 4,000 రూపాయల చొప్పున సుమారు 78,000 రూపాయలు ప్రభుత్వం బాకీ పడిందని తెలియజేశారు. పెన్షన్లు మిగిల్చుకుని అభివృద్ధి చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం మర్చిపోయిందని విమర్శించారు. విజయవాడ నగరంలో 15,000 మంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారని, వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోతే పెన్షన్దారుల ఉసురు ఈ ప్రభుత్వానికి తప్పక తగులుతోందని హెచ్చరించారు. ఈ పోరాటానికి సిపిఎం పూర్తిగా మద్దతు ఇస్తుందని బోయ సత్యబాబు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ ప్రభుత్వం మాది పరుగులు పెడుతుంది, ఇటువంటి ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ లేదని చెప్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, 18 నెలలు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి, కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇచ్చే తీరుగుబాటు లేదా? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.5 లక్షల మంది పెన్షన్దారులు, వృద్ధులు, అలాగే వికలాంగులు, వితంతులు ఇటువంటి వారు మరణించిన వారు కూడా ఉన్నారు. కేవలం మీరు భర్త చనిపోతే ఆ పెన్షన్ని మరో నెలలో భార్య చేతిలో పెడుతున్నారు తప్ప కొత్తగా వయోవృద్ధులకు కానీ, అలాగే పెన్షన్ తీసుకొని చనిపోయే భర్త ప్లేస్లో భార్యకు కానీ, వికలాంగులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, వృత్తిదారులకు కానీ, మత్స్య కార్మికులకు కానీ మీరు ఎందుకు పెన్షన్ ఇవ్వట్లేదు? మీ ప్రభుత్వం సంక్షేమం రాజ్యం అంటే ఇదేనా? ఎంతకాలం పెన్షన్దారులు ఎదురు చూస్తూ చావాలి? బతుకున్నప్పుడే పెన్షన్లు ఇచ్చే అలవాటు మీకు లేదా? చనిపోయినా కానీ మీరు కనికరించరా? ఇంకెంతకాలం ఈ వృద్ధులు, వితంతులు, వికలాంగులు పెన్షన్ల కోసం మనోవేదంతో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. కోసం ఎదురు చూసి మా కళ్ళు కాయలు కాస్తున్నాయి. వైన్ షాపులు లైసెన్స్ ఇచ్చామన్నారు, ఎన్నో అన్న క్యాంటీన్లు మొదలుపెట్టామన్నారు. ఇవన్నీ మాకు వద్దండి, మాకు పెన్షన్ కావాలి. 3 ఏళ్ళు అయిపోయింది, 4వ సంవత్సరం రాపోతున్నా భర్త చనిపోయి, ఇంతవరకు పెన్షన్ లేదు. పెన్షన్లు వచ్చిన వాళ్ళకి వాళ్ళ భార్యలకు ఇచ్చారు, మాకు అది లేదు. సంవత్సరం పెన్షన్లు వదిలేవాళ్ళు, అది వదలలేదు. కాబట్టి పెన్షన్ కోసం మేము పోరాటం చేస్తున్నాం. మా పెన్షన్ మాకు కావాలి, మాది మా హక్కు. నున్న చిన్న కంచిలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి. సామూహిక వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నామని, 400 నుంచి 600 మంది భక్తులు ఇందులో పాల్గొంటున్నారని ట్రస్టీ మొక్కపాటి శివ సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. నున్న చిన్న కంచిలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి. సామూహిక వ్రతాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్టీ మొక్కపాటి శివ సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవస్థానంలో స్వామివారి దేవస్థానం నిర్మాణం చేయాలని సంకల్పించినప్పుడు ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరపాలనేటువంటి సంకల్పం చేసుకోవడం జరిగిందన్నారు. సామాన్యులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటే ఒకప్పుడు గగన కుసుమంగా ఉండేదని, అందువల్ల అందరూ కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు జరుపుకోవాలని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించడం జరుగుతోందన్నారు.
కార్తీక మాసం విశేషమైనటువంటి దామోదర ప్రీతికరంగా సత్యనారాయణ వ్రతాలు జరపాలని సంకల్పించి ఎవరి నుంచి ఏమీ ప్రత్యేకంగా వసూలు చేయకూడదు. వారు సంతోషంగా కార్యక్రమం జరుపుకొని ఆనందించి ఆనందాన్ని పంచాలనే ఉద్దేశంతో 2013వ సంవత్సరంలో చిన్నకంచి దేవస్థానంలో ఈ వ్రతాలు ప్రారంభమయ్యాయని తెలియజేశారు. గత 12 సంవత్సరాలుగా వ్రతాలు నిర్వహిస్తున్నామని, నిన్న 13వ వ్రతం నిర్వహించామని అన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు గత 4 సంవత్సరాల నుంచి 400 నుంచి 600 మంది వస్తున్నారని తెలియజేశారు. ఇది స్వామివారి కరుణకు నిదర్శనమని, ఈ కార్యక్రమం నిరంతరం జరిగేలా భక్తులు తోడ్పడాలని కోరారు. శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవస్థానం. ఈ దేవస్థానంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవాలయ నిర్మాణం చేద్దామని సంకల్పం చేసినప్పుడు ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరపాలి అనేటువంటి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. ప్రధానమైన కారణం ఏమిటంటే సామాన్యులైనటువంటి వాళ్ళు సత్యనారాయణ వ్రతం జరుపుకోవాలి అంటే వాళ్ళకి ఒకప్పుడు గగన కుసుమంగా కూడా ఉంటుంది. అందువల్ల అందరూ కూడా ఈ సత్యనారాయణ వ్రతాలని జరుపుకొని, అందులో ఇది కార్తీక మాసం, విశేషమైనటువంటి ఈ కార్తీక మాసం దామోదర మాసంలో దామోదర ప్రీతికరంగా సత్యనారాయణ వ్రతాలు జరపాలి అని సంకల్పం చేసి ఎవరి నుంచి ఏమీ ప్రత్యేకంగా అడగకూడదు, వసూలు చేయకూడదు. వాళ్ళు సంతోషంగా కార్యక్రమం జరుపుకొని ఆనందించి ఆనందాన్ని పంచాలి అనే ఉద్దేశంతో 2013వ సంవత్సరంలో చినకంచి దేవస్థానంలో ఈ సత్యనారాయణ వ్రతాలు ప్రారంభమైనాయి. అప్పటి నుంచి ఇప్పటికి ఇది 13వ సత్యనారాయణ వ్రతాలు. ఈ 13 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. పరకామణి దొంగతో వాటాలు పంచుకున్న గజ దొంగలు వైసీపీ నేతలే అని ఏపీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి నరసింహ యాదవ్ ఆరోపించారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం టీటీడీ వ్యవహారాల్లో భక్తులు మెచ్చే విధంగా పరిపాలన సాగిస్తోందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతోందని, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల సంక్షేమంపై దృష్టి సారించిందని వివరించారు. గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుమల శ్రీవారి ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, శ్రీవారి లడ్డూ ప్రసాదంలో 90% నెయ్యికి బదులు పామాయిల్ కలపడం, ఇతర రసాయనాల కల్తీ జరగడం వంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయని ఏపీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి నరసింహ యాదవ్ విమర్శించారు. దీనిపై సిట్ విచారణ జరుగుతోందని, 16వ నిందితుడి అరెస్టు వరకు ఈ కల్తీ వ్యవహారాలు బయటపడుతున్నాయని తెలియజేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శ్రీవారి హుండీ లెక్కించే విషయంలో కూడా టీటీడీ ఉద్యోగి కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టారని, ఈ దోపిడీలో నాటి పాలకులు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందని, దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందని ప్రస్తావించారు. గతంలో లడ్డూ కల్తీపై తాము వెంకటగిరి సభలో చెప్పినా పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు నిజాలు బయటపడుతున్నాయని నరసింహ యాదవ్ ఆరోపించారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో నీతి వాక్యాలు చెప్పే కరుణాకర్ రెడ్డి గత పాలనలో జరిగిన స్వామివారి దర్శనాల వ్యవహారంపై, లడ్డూ ప్రసాదాల్లో జరిగిన నెయ్యి కల్తీ విషయంలో హుండీ దోపిడీలో భాగస్వామ్యం వహించి ఆస్తులు కూడబెట్టుకుని లోక్ అదాలత్లో సెటిల్ చేసుకున్న తీరుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలు జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువులు కావడం వల్లనే గత 5 ఏళ్ల పాటు టీటీడీ పాలకవర్గం వారి కనుసన్నల్లోనే నడిచిందని విమర్శించారు. రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా శ్రీవారి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదాయాన్ని గండి కొట్టడమే కాకుండా ఏ విధంగా అక్కడ ప్రధానమైన లడ్డూకు సంబంధించి నెయ్యిలో పామలిన్ ఆయిల్ 90% కల్తీ అవ్వడమే కాకుండా వివిధ రసాయనిక పదార్థాలని కల్తీ చేసినట్టు పుంకాలుగా కూడా సిట్టు దీంట్లో నివేదికలు వెళ్ళడం అవడమే కాకుండా నిన్న మొన్న 16వ నిందితుడు అరెస్టు వరకు చూస్తే ఏ విధంగా తిరుమలలో లడ్డు ప్రసాదాల్లో కల్తీ జరిగిందో అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా బయట వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు చూస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మళ్ళీ వైసీపీ శ్రేణుల యొక్క ఆగడాలు చూస్తే
ఏ విధంగా వెంకటేశ్వర స్వామిని మళ్ళీ కూడా కేంద్ర బిందువుగా చేసుకొని ఏ విధమైన రాజకీయాలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో గత 1 సంవత్సరం 5 మాసాలుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఒకసారి చూస్తే గతంలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ, అదేవిధంగా తర్వాత వచ్చిన కరుణాకర్ రెడ్డి గారు కానీ, ఏదైతే గత ఎన్నికలకు ముందే చాలామంది భక్తులు కూడా ప్రధానమైన శ్రీవారి లడ్డు విషయంలో కల్తీ జరిగిందన్న వాస్తవాన్ని ఎన్నికల ముందే కూడా మేము కూడా వెంకటగిరి సభలో చెప్పడం జరిగింది. రాష్ట్రంలో క్రీడా కోచ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, కోచ్లు కరువై ఉన్నారని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న అన్నారు. ఆంధ్రప్రదేశ్ డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ బాలసు భవన్లో క్రీడలపై చర్చిద్దాం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రీడా మైదానాలు లేక క్రీడాకారులు ఆటలకు దూరమవుతున్న పరిస్థితి నెలకొందన్నారు. యువత ఆడుకోవడానికి ఆట స్థలాలు లేక మద్యం, డ్రగ్స్కు బానిసలయ్యే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పాలసీలు ప్రకటిస్తున్నా ఆ పాలసీ అమలులో చాలా లోపాలు ఉన్నాయన్నారు. శాప్కి ఇస్తున్న నిధులు అధ్వానంగా ఉన్నాయని చెప్పారు. కనీసం అవుట్సోర్సింగ్ కోర్సులకు నెలకు జీతం కూడా ఇవ్వలేకపోతున్నారని అన్నారు. పే అండ్ ప్లే పేరు పెట్టి ప్రైవేట్ వారికి అప్పజెప్పడానికి చూస్తున్నారని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తూ మహిళా ప్రపంచ కప్ సాధించిన జట్టుకు అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. భారత ప్రజాతంత్ర జీవన సమైక్య డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహిళా క్రికెట్ జట్టు ఏదైతే విజయం సాధించిందో అదంతా దేశమంతా గర్వించదగ్గ విజయం సాధించిందని చెప్పి వారందరినీ అభినందిస్తూ, అట్లాగే రాష్ట్రంలో కూడా క్రీడాభివృద్ధి మీద ఒక డిస్కషన్ జరగాలనేటువంటిది ఈరోజు చర్చగోష్ఠి పెట్టాము. ముఖ్యంగా రాష్ట్రంలో ఈరోజు కోచ్లు పరిస్థితి అధ్వానంగా ఉంది. కోచ్లు కరువై ఉన్నారు. అట్లాగే ప్లే గ్రౌండ్ లేక ఈరోజు ఆటలకు దూరం అవుతున్న పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా యువత ఈరోజు ఆడుకోవడానికి ఆట స్థలాలు లేక డ్రగ్స్ వైపు, మద్యం వైపు ఈరోజు బానిసయ్యే పరిస్థితి నెలకొల్పే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు క్రీడా పాలసీ ప్రకటిస్తున్నా పాలసీ అమల్లో చాలా లోపాలు ఉన్నాయి. అట్లాగే నిధులు ఏదైతే బడ్జెట్ ఇస్తున్నారో ఈరోజు శాప్కి సంబంధించిన దాంట్లో చాలా అధ్వానంగా ఉన్నాయి. కనీసం అవుట్సోర్సింగ్ కోచ్లకు సరైన నెలకోసారి జీతం ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంది. ఈరోజు మొత్తం ప్లే గ్రౌండ్ అన్నింటిని కూడా ఈరోజు పే అండ్ ప్లే పేరు పెట్టి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విదేశాల్లో చదువుకునే వారి కోసం ఎస్ఎస్ సొల్యూషన్స్ మరియు అని అబ్రాడ్ సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లండన్ మరియు చారిత్రక నగరం న్యూయార్క్లో తమ 2 ప్రధాన క్యాంపస్లు ఉన్నాయని ప్రతినిధులు తెలిపారు. విద్యార్థులు తమ కోర్సు, జీవనశైలికి అనుగుణంగా క్యాంపస్ను ఎంచుకునే అవకాశం ఉందని వివరించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించేందుకు ఎస్ఎస్ సొల్యూషన్స్ మరియు అని అబ్రాడ్ సంయుక్తంగా యూకేలోని ప్రతిష్టాత్మక యార్క్ సెయింట్ జాన్ యూనివర్సిటీ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ మేనేజర్ నహుమ్ గ్లౌడింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు విద్యా అవకాశాలు, కోర్సులు, ఫీజులు, వీసా వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లండన్ మరియు చారిత్రక నగరం యార్క్లో తమ 2 ప్రధాన క్యాంపస్లు ఉన్నాయని తెలియజేశారు. విద్యార్థులు తమ కోర్స్, జీవన శైలికి అనుగుణంగా క్యాంపస్ను ఎంచుకునే అవకాశం ఉందని వివరించారు. ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన కోర్సులో కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, గ్లోబల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, పబ్లిక్ హెల్త్, ఎంబీఏ, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ఎం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. 1 సంవత్సరపు పోస్ట్ గ్రాడ్యుయేట్కు $11,800 మాత్రమే ఫీజు కాగా ప్లేస్మెంట్ ఇయర్తో $15,400 అని తెలియజేశారు. చదువుతో పాటు వారానికి 20 గంటలు పనిచేసే అవకాశం, చదువు పూర్తయిన తర్వాత 2 సంవత్సరాల గ్రాడ్యుయేట్ వీసా లభించడం యూకేను విద్యార్థుల అగ్రగామి గమ్యస్థానంగా నిలబెడుతోందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ సొల్యూషన్స్ డైరెక్టర్ సత్య మాట్లాడుతూ యూకేలో నాణ్యమైన విద్యను సరసమైన ధరలో అందించే విశ్వవిద్యాలయంగా యార్క్ సెయింట్ జాన్ మంచి అవకాశమే. అడ్మిషన్ నుంచి వీసా వరకు విద్యార్థులకు పూర్తి సహాయం అందిస్తామని తెలియజేశారు. అని అబ్రాడ్ డైరెక్టర్ శివ కోవెలమూడి మాట్లాడుతూ ఆంధ్ర విద్యార్థులకు అంతర్జాతీయ విద్యను చేరువ చేస్తుండడం ఆనందంగా ఉంది. వీసా, ప్రీ క్యాస్ ఇంటర్వ్యూ వంటి ప్రతిచర్యలో విద్యార్థుల వెంట ఉంటామని వివరించారు. ప్రజెంట్ ఇప్పుడు విజయవాడలో యోగ్ సెయింట్ జాన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఫెయిర్ కండక్ట్ చేయడానికి వచ్చాము ఇక్కడ హయాత్ ప్లేస్లో.
అండ్ మాతో యూనివర్సిటీ అఫీషియల్స్ కూడా వచ్చారు. అండ్ ద మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ఈ ఈవెంట్కి ఆన్ ది స్పాట్ అడ్మిషన్, ఆన్ ది స్పాట్ ప్రీక్యాస్ ఇంటర్వ్యూ, ఆన్ ది స్పాట్ అసెస్మెంట్లు ఇవన్నీ చేసి స్టూడెంట్స్కి అన్ని డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ రెడీ ఉంటే సో వీ గోయింగ్ టు గివ్ ది ఆన్ ది స్పాట్ ఆఫర్ లెటర్. అట్లనే స్టూడెంట్కి ఇంటర్వ్యూస్ లాంటివి, అంటే మన యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్ మెయిన్లీ ఎలా ఉంటుందంటే ఒక స్టూడెంట్ యూకే లాంటి కంట్రీకి అప్లై చేయడానికి మెయిన్గా తనకు కావాల్సింది బేసిక్ డాక్యుమెంటేషన్, అంటే లైక్ వాళ్ళ అకాడమిక్ డాక్యుమెంట్స్ 10th, ఇంటర్, బ్యాచిలర్స్, పాస్పోర్ట్ కాపీ, కొన్ని యూనివర్సిటీస్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, ఇలాంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ అడుగుతుంది. ఇవన్నీ స్టూడెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ తీసుకొని వచ్చారు ఈరోజు. ఇక్కడ ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తుంది యాక్చువల్గా ఎస్ఎస్ సొల్యూషన్స్ విత్ యానీ అబ్రాడ్. సో ఈరోజు ఇక్కడ యోక్సంజన్ యూనివర్సిటీ వాళ్ళది స్పాట్ అడ్మిషన్స్, స్పాట్ ఆఫర్ లెటర్స్ ఇవి ఈవెంట్ చేయాలని మేము ఈవెంట్ చేస్తున్నాం యాక్చువల్లీ. సో కొలాబరేటెడ్ విత్ ఎస్ఎస్ సొల్యూషన్స్ సత్య గారితో. సో ఇదొక్కటే అని కాదు, మార్కెట్లో నెక్స్ట్ ఎవ్రీ మంత్ కపుల్ ఆఫ్ యూనివర్సిటీస్తో ఇలానే ఈవెంట్స్ చేయాలని యానీ అబ్రాడ్ కొలాబరేట్ విత్ ఎస్ఎస్ సొల్యూషన్స్తో ఎవ్రీ మంత్ యూకే నుంచి ఎక్స్క్లూజివ్ యూనివర్సిటీస్ ఎవరికైతే టైఅప్ ఉన్నాయో ఎస్ఎస్ సొల్యూషన్స్ వాళ్ళకి ఆ యూనివర్సిటీస్ అన్నిటితో ఇట్లానే ఈవెంట్స్ చేస్తాం. అలానే యోక్సంజన్ యూనివర్సిటీ గురించి ఇందాక సత్య గారు చెప్పారు. సో లోయెస్ట్ ట్యూషన్ ఫీ అనే కానీ, లేకపోతే పబ్లిక్ యూనివర్సిటీ అనే కానీ, మంచి టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీ అని కానీ, సో వాళ్ళ యూనివర్సిటీ అఫీషియల్స్ని మన విజయవాడలో ఉన్న స్టూడెంట్స్కి ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్ చేయడానికి, అలానే స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు జాన్ ఇంటేక్కి యూకే వెళ్దాం అనుకుంటున్నారో ఉన్న సిచ్యువేషన్స్ని, ఇమిగ్రేషన్ క్వైరీస్ చాలా ఉంటాయి. ఆ క్వైరీస్ అన్నీ లైవ్లోనే వీసా గైడ్లైన్స్ అన్నీ ఇవ్వటం గురించి ఈ ఈవెంట్ ప్లాన్ చేసాం. My name is Naim. I'm here from York St. John University here for a special event here in Andhra Pradesh with Ani Abroad and SS Solutions, who have invited me here to meet students. That's the most important thing, is to meet with students and tell them about the opportunities that is in the UK so they can make the best decision for their future. A little bit about the university. I'm representing York St. John University. It's a very popular university, particular with Indian students. There's many reasons for that. Some of the reasons include we have 2 different campuses available. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.